ఒకప్పుడు సమాజంలో హేళనకు గురైన ట్రాన్స్జెండర్లు ఇప్పుడు యూనిఫామ్ ధరించి ప్రజా ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. ఒకప్పుడు సమాజంలో హేళనకు గురైన ట్రాన్స్జెండర్లు ఇప్పుడు యూనిఫామ్ ధరించి ప్రజా ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈగల్ టీంలో 16 మంది ట్రాన్స్జెండర్లు భాగస్వామ్యమై ప్రభుత్వ భూముల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. 2017లో వచ్చిన ప్రతిపాదనకు రూపం దాల్చిన ఈ కార్యక్రమం వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. ఇటీవల ఈదులకుంట, అమీర్పూర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో ఈగల్ టీం సభ్యులు చూపిన సహనం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలు అధికారులను సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంపై వైసీపీ నాయకురాలు శ్యామల విమర్శలు గుప్పించారు. మహానాడు వేదికపై అధికార పార్టీ నేతల ప్రసంగాలను పరిశీలిస్తే అభివృద్ధి కార్యక్రమాల కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే ఎక్కువగా మాట్లాడారని ఆమె అన్నారు. సభలో పాల్గొన్న పలువురు నాయకులు జగన్ పేరును పదే పదే ప్రస్తావించడం చూస్తుంటే ఆయనపై ఉన్న రాజకీయ భయం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడాల్సిన నాయకులు జగన్ పైనే దృష్టి పెట్టారని విమర్శించారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టి 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా? మహానాడులో ఏదీ లేదు. ఇక 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తును దెబ్బతీసిన ఘోరమైన చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానిదేనని టీడీపీ నేత భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఉపాధి అవకాశాల కల్పనలో నిర్లక్ష్యం కారణంగా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గించడంతో ఉద్యోగ అవకాశాలు కూడా క్షీణించాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. కోట్లు సంపాదించాలి, అధికారాన్ని అనుభవించాలి, విధ్వంసం చేయాలనే ఆలోచనతో దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్లీ ఆయన ఈ రాష్ట్రంలో అనిశ్చిత రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ లిక్కర్ స్కామ్పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం వ్యాపారంలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడీ వెనక పెద్దల హస్తముందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారం ఒక సిండికేట్ గా మారి వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరముందని అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అఫీషియల్ పాంప్లెట్ వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిది చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఉధృత నిరసన చేపట్టారు. గత 2 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా కార్యాలయం ముందే అందరూ కలిసి టిఫిన్ చేస్తూ తమ సమస్యలను వినూత్నంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీతాలు లేక అప్పుల పాలవుతున్నామని తెలిపారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డులను లేని నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో త్వరలో మరో 6 కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5,350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు విశేష ఆసక్తి కనబరుస్తున్నారని మంత్రి కొండపల్లి తెలిపారు. రాష్ట్రంలో సమతుల్య పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా వికేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలో పెడితే 10 మందికి వస్తుంది. ప్లస్ ఎక్కువగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది.